అందరికీ నమస్కారం అండి. ఏమ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి రేపటి రోజున రహస్యం అనేది బయటపడిపోతుందండి. ఆ రహస్యం ఏమిటి అంటే తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీకు నమ్మకం ఉంటే గురువు గారికి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోని చక్కటి ఫలితాలు జరుగుతాయి. కాబట్టి ఈ గురువు గారంతా కూడా నిజమే చెప్తారండి. ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి, చెప్పిందల్లా జరుగుతుందండి. ఇక ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక రహస్యం అనేది బయటపడబోతుందండి. ఆ రహస్యం ఏమిటి అంటే మాత్రం అసలు ఆ రహస్యం ఏమిటి, ఆ రహస్యం ఎవరి ద్వారా మనకు తెలియబోతుంది అనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారండి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. అందరి పట్ల వీరు అంకితాభావాన్ని కలిగి ఉంటారండి. అలాగే వీరిని నమ్మిన వారికి వీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరు ఏదైనా సరే మాట సలహా కానీ ఇచ్చినట్లయితే వీరు దాన్ని మాత్రం వెనక్కి తీసుకోరండి. మాట ఇచ్చినట్లయితే మాత్రం సచ్చినంత వరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటారండి. అలాగే ఈ రాశికి చెందిన వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎవరికైనా సరే నమ్మకదగమైనటువంటి విషయాలని చెప్తారండి. వీరు ఎప్పుడూ కూడా అబద్ధాలని మాట్లాడరు, అన్నీ కూడా నిజాలే చెప్తారు. ఈ రాశి వారు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా తిండి తిప్పలు లేకపోయినా సరే, నిద్ర కూడా లేకపోయినా సరే దాన్ని మాత్రం సాధించి తీరుతారండి. వీరిలో మండు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశికి చెందిన వారు అందరూ కూడా మొండి పట్టుదల పట్టి ఉంటారండి. వీరు పట్టింది విడవరండి. ఏదైనా సరే సాధించి తీరాలి అనే పట్టుదల ఎప్పటికీ కూడా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ పెరిగిన వారై ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో చాలా సెటిల్ అవ్వాలి, అన్నీ సాధించాలి అనే కొన్ని గోల్స్ ఉంటాయండి. ఆ గోల్స్ అన్నీ కూడా వీరన్నిటిని కూడా ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున చూసుకుంటే కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటున్నాయండి. అన్నిట్లో కూడా మీరు రేపు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారండి. మీరు ఎప్పటి నుంచో కూడా నిరాశ చెందినటువంటి విషయాలు, పనులు ఏవైనా ఉంటే కూడా రేపటి రోజున అన్నీ కూడా మీరు సాధించగలిగే అవకాశాలు ఉన్నాయండి. అన్నిట్లో కూడా విజయవంతంగా సాధించగలుగుతారు. అన్నీ కూడా శుభ ఫలితాలు పొందుకుంటారండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వీరికి వ్యాపార జీవితంలో కూడా మీకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయండి. అన్నీ కూడా సాధించగలుగుతారు. అంటే మీరు ఇంతకుముందు ఏవైనా కానీ లోన్లు శాంక్షన్ అవ్వక బాధపడుతున్నట్లయితే కనుక అవన్నీ కూడా రేపు శాంక్షన్ అవుతాయండి. ఇంకా ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారు కూడా రేపటి రోజున అన్నీ కూడా కొత్తగా సూచనలు అందుకుంటారండి. మీకు ఒక వ్యక్తి ద్వారా ఒక రహస్యం అనేది బయటపడిపోతుంది కదా, ఆ వ్యక్తి ఎవరో కూడా కాదండి, మీ జీవిత భాగస్వామి కానీ, లేదంటే మీ తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ స్నేహితులు కానీ, ఇలా ఏ విధమైనటువంటి వారిలో ఒక వ్యక్తి ద్వారా మీకు రేపటి రోజున ఒక రహస్యం అనేది బయటపడబోతుందండి. అది కాక ఇదివరకు మీరు మీ స్నేహితులుగా ఉండి మీరు విడిపోయినటువంటి వారితో కానీ రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక రహస్యం అనేది మీకు బయటపడిపోతుందండి. కాకపోతే మీరు ఆ విషయానికి ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా అందుకుంటారండి. కాకపోతే గుండె నింబరం చేసుకుని ఆ విషయాన్ని అయితే మీరు వినాలండి. అలాగే రేపటి రోజున ఉద్యోగం, ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా రేపటి రోజు మీ అన్ని శుభ ఫలితాలు పొందుకుంటారని, మీ పై అధికారుల నుంచి కూడా మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మీ తోటి ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తారండి. ఎందుకంటే కూడా మీకు నిలిచిపోయిన పనుల్లో కూడా వారు రేపు తోడయ్యి మీకు మీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. పెండింగ్ ఉన్నటువంటి వర్క్ అంతా కూడా పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున. అలాగే రేపటి రోజున మీరు మీ కుటుంబ జీవితంలో కాస్త సమయాన్ని గడపాలండి. ఎందుకంటే మీరు రేపటి రోజున కాస్త సమయాన్ని మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకుని
కుటుంబంతో సహాయాన్ని గడిపితే మీకు ఉన్నటువంటి కొంచెం చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఏవైనా ఉంటే మీ మధ్యలో అవన్నీ కూడా తొలగిపోతాయండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు రేపటి రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అదేవిధంగా మీ పిల్లల యొక్క చదువు గురించి కూడా రేపటి రోజున మీరు మంచి వార్తనైతే వినబోతున్నారండి. చదువులు కూడా చాలా సున్నితంగా ఉంటాయండి. ఎందుకంటే వారు చక్కగా చదువుతారు. మిమ్మల్ని మాట పడకుండా అనే విధంగా వారు మీకు తగ్గట్లుగానే మిమ్మల్నిగానే నడుచుకుంటారండి. మీ మనసు ఎట్లా అయితే మీరు ఎంత ఒకరితో ఒక మాట అనిపించుకోకుండా ఉండాలి అనే విధంగా మీరు ఏదైతే ఉంటారో మీ పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటారండి. అదేవిధంగా రేపటి రోజున మీ భార్య అంటే మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక వార్తనైతే వినబోతున్నారండి. ఆ రహస్యం ఏమిటి అంటే మీరు ఎన్నో రోజుల నుంచి వినాలి అనుకుంటున్నారండి. ఆ మాట అయితే ఆ మాట రేపటి రోజున మీకు బయటపడబోతుందండి. కానీ ఆ విషయం వినేప్పుడు షాక్ గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఆ కాస్త మైండ్ని నింబరంగా ఉంచుకోండి, గుండెని నింబరం చేసుకుని ఆ వార్త వినండి. ఎందుకంటే కూడా మీరు కోపం తెచ్చుకుంటే మాత్రం మీరే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఈ రాశికి చెందిన వారు అంటే ఉద్యోగం రాక ఎవరైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే రేపటి రోజున మీకు ఇంటర్వ్యూ అవకాశం అయితే రాబోతుందండి. ఇంకా ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలి, వ్యాపారం మొదలు పెట్టాలి అని చిన్నగా ఎవరైనా సరే ఆలోచనలు చేస్తూ ఉంటే మాత్రం రేపటి రోజున అవన్నీ కూడా మీకు శుభ సూచికలే అండి. అంటే మీకు వాటిల్లో కాస్త విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయండి. ఒక వ్యక్తి ద్వారా మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందుకుంటారండి. అలాగే ఇంకా ఈ రాశికి చెందిన వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు విద్యారంగంలో రేపటి రోజున అన్ని రాణించగలుగుతారు. ఇంకా ఎవరైతే పోటీ పరీక్షలు రాసి వాటికి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి. అన్నీ కూడా శుభసూచకంగానే ఉంటాయండి. శుభకరమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. అలాగే రేపు జూలై 16 కాబట్టి రేపటి రోజున మీరు అనగా బుధవారము వినాయకుడికి చాలా ప్రీతికరమైన రోజండి. కాబట్టి రేపటి రోజున మీరు శివాలయంలో ఉన్నటువంటి గణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి కొంచెం వెళ్తా గరిక తీసుకువెళ్ళి ఆ గణపతికి సమర్పించి మీరు మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఒక్కసారి ఆ గణపతికి చెప్పుకుని మనసులో కోరుకుని మీ కోరికలన్నీ కూడా ఒక్కసారి మాకు జరగాలి అని కోరుకుంటే మాత్రం రేపటి రోజున మీకు అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు కలగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న సమస్యలన్నీ కూడా రేపటి రోజున వాటన్నిటికీ కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మీకు ఆర్థిక సమస్య అంటే డబ్బు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో రేపటి రోజున మీరు ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి గరిక తీసుకుని వెళ్ళి వినాయకుడికి సమర్పించి నమస్కరించుకుని మీ బాధలైతే ఎవరికి చెప్పుకుని ఆ వినాయకుడికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా కాస్తైనా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే శివుణ్ణి కూడా దర్శనం చేసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకొని ఇంటికి రావడం వల్ల మీకు చాలా సమస్యలు అనేవి తొలగిపోతాయండి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయండి. మీకు లక్ష్మీదేవి రాక అనేది జరుగుతుందండి. డబ్బు అనేది మీ చేతిలో నిలవడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే ఎవరైనా సరే కొత్తగా గృహం నిర్మించుకోవాలి, కొత్తగా స్థలం కొనుక్కోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి రేపటి రోజున అనుకూలంగానే ఉందండి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఏదైనా సరే కొనాలి అనుకుంటే ఖచ్చితంగా రేపటి రోజున అది అంతా కూడా శుభసూచకంగానే చెప్పుకోవచ్చండి. అంటే మీకు మంచి సమయం అని కూడా ఒక మాటలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేయడానికి ఖచ్చితంగా చూడండి. అవన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు అనే విధంగా మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి అది చూసుకోండి. రేపటి రోజున అదేవిధంగా మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక వార్తనైతే వినబోతున్నారు. అది శుభవార్త అశుభవార్త అనే విషయం తెలుసుకోండి. అది శుభవార్తేనండి. ఎందుకంటే రేపటి రోజున మీకు అంతా మంచి జరగబోతుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఒక వార్త అంటే మీకు ఇన్ని రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నట్టు పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంటే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నట్లయితే అవి రేపటి రోజున మీ చేతికి దక్కే అవకాశాలు ఉన్నాయండి. అలాగే అదేవిధంగా మీ జీవిత భాగస్వామి తరపున ఏమైనా మీకు సమస్యలు ఏవైనా ఉంటే రేపటి రోజున తొలగిపోయి వారి తరపు నుంచి మీకు ఏమైనా ఆస్తిపాస్తులు రావాలని ఉంటే అవి రేపటి రోజున మీ చేతికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అదేవిధంగా మీరు రేపటి రోజున మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి. ఏవైనా సరే సమస్యలు వస్తే ముందుగానే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహాతో నడుచుకోవడం వల్ల అన్నీ కూడా శుభసూచికలే ఉంటాయండి.
అది కాకుండా మీరు కాస్త టైం టు టైం జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం కాస్త జాగ్రత్త పడితే మాత్రం మీకు అన్నీ కూడా డబ్బు కొరత అనేది కూడా ఉండదండి. మీరు డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి రాక అనేది ఆగిపోవడం జరుగుతుందండి. మీరు డబ్బు ఎప్పుడైతే సరే జాగ్రత్త పడతారో అప్పుడు లక్ష్మీదేవి రాక అనేది మీ ఇంటికి జరుగుతుందండి. అదేవిధంగా మీరు రేపటి రోజున చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము. రేపటి రోజున చూశారు కదండి, వినాయకుడి గుడికి వెళ్ళండి, వినాయకుడికి గరికను సమర్పించండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శివారాధన కూడా చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు ఖర్చు అనేది తగ్గుతుందండి. లక్ష్మీదేవి రాక అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గురువు గారికి ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ సమస్యలు